సప్తశృంగి దేవాలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలో వాణి పట్టణానికి సమీపంలో 7 కొండల మధ్యలో ఉన్న అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 1230 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. చరిత్ర: సప్తశృంగి దేవి, దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపంగా పూజించబడుతుంది. సప్తశృంగి అనే పదం 7 శిఖరాలు, కొండలు అని అర్థం. మహిషాసుర మర్దిని కథ: పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిలో అతి భయంకరమైన అల్లర్లు సృష్టించాడు. అప్పుడు దేవతలు కలిసి దుర్గామాతను ఆవిర్భవింపజేశారు. మహిషాసుర అనే రాక్షసుడిని అమ్మవారు యుద్ధం చేసి సంహరించారు. ఆ తరువాత అమ్మవారు ఈ సప్తశృంగి పర్వతాలపై స్థిరంగా నివసించారని విశ్వాసం. శక్తి పీఠంగా ప్రాముఖ్యత: ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. కొన్ని పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగం ఇక్కడ పడిందని నమ్మకం. అందువల్ల ఈ ప్రాంతం అత్యంత పవిత్రమైన శక్తి క్షేత్రంగా మారింది. ఆలయ నిర్మాణం మరియు ప్రత్యేకతలు: అమ్మవారి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు. విగ్రహానికి 18 చేతులు ఉంటాయి, అష్టాదశ భుజాలు. ప్రతి చేతిలో ఆయుధాలు, త్రిశూలం, ఖడ్గం, చక్రం మొదలైనవి. అమ్మవారి ముఖం సింహాసనం మీద ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొండల ప్రత్యేకత: ఈ ఆలయం 7 కొండల మధ్యలో ఉంటుంది. ఆలయానికి చేరుకోవడానికి పాతకాలంలో 500 మెట్లు ఎక్కాల్సి వచ్చేది. ప్రస్తుతం రోడ్ మార్గం, రోప్వే సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. పూజలు మరియు ఆచారాలు: ప్రతిరోజూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, అలంకరణలు నిర్వహిస్తారు. ప్రత్యేక విశ్వాసం: భక్తులు తమ కోరికలు కోరుకుంటే అమ్మవారు నెరవేర్చుతారని విశ్వాసం. ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, కుటుంబ శాంతి కోసం భక్తులు ఎక్కువగా వస్తారు. ముఖ్య ఉత్సవాలు: నవరాత్రులు ఇది అత్యంత ముఖ్యమైన ఉత్సవం.